ఇప్పుడు నువ్వు వెళ్ళి అతనికి ఇంకో తలనొప్పిగా మార్కు. సూర్యుని ఒక్కనే వెళ్ళ నువ్వు. సూర్య నువ్వు వెళ్ళు. వస్తాను మావయ్య. బావా జాగ్రత్త. ఈ అక్షయ్ గాడు మైండ్ మీదకు తీసుకుంటే ఎంత డేంజరో దానికి తెలిసేలా చేస్తాను. అది నన్ను చంపదెబ్బే కొట్టిందరా, కానీ నేను దాని జీవితం మీద దెబ్బ కొడతాను. వీడితో ఎందుకు పెట్టుకున్నాను రా దేవుడని వెక్కి వెక్కి ఏడ్చేలా చేస్తాను. కానీ దానికి అండగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదరా. ఏయ్, బాయ్ ఫ్రెండ్ బోడిగుండా. నేను కాన్సన్ట్రేట్ చేస్తే 10 నిమిషాల్లో వాడు నా కాళ్ళ ముందుంటాడు. నన్నే పోలీసులకు పట్టిస్తుందిరా అది. జీవితంలో నాకున్న ఏకైక శత్రువు మా నాన్న. అలాంటిది నేను మా నాన్న హెల్పే తీసుకునేలా చేసింది. నన్ను ఎన్ని రకాలుగా ఇరిటేట్ చేసిందిరా అది. అందుకే దాన్ని డిఫరెంట్గా ట్రీట్ చేయబోతున్నాను. ఏం చేయబోతున్నావురా? చెప్తే ఏం ఫీల్ ఉంటుందిరా, డైరెక్ట్గా చూపిస్తా. దేని మొగుడు కొడతా ఉండాడంట చూడు. అయ్యా అయ్యా అమ్మా, ఏమైనాదిరా? మన రైస్ మిల్లో పనిచేసే నాగిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడమ్మా. ఎందుకురా? అయ్యా, ఆయన కూతురు ఎవరో కులం తక్కువ కుర్రోడితో లేచిపోయిందంట అయ్యా. అదేందిరా, మొన్నొచ్చి పెళ్లి పత్రిక కూడా ఇచ్చిపోయినాడు కదా. ఎవరినో ప్రేమించినాదంటమ్మా. అందుకే చెప్ప పెట్టకుండా లేచిపోయినది. అవమానం భరించలేక ఊరిచ్చేవారిని ఊరేసుకున్నాడమ్మా నాగిరెడ్డి. రేయ్, పదా చూద్దాం. ఏందే అమ్మి ఇది? ఈ కాలం పిల్లలు ఇట్టా ఏడ్చినారు. అరువు తీనేకి పుడతా ఉండారు. పాప ఆ నాగిరెడ్డి కూతురు మీద చాలా ఆశలు పెట్టుకున్నాడమ్మా. కాని అదేమో ఛా. పోనీలే, పరువు పోయేదానికన్నా ప్రాణం పోవటమే మంచిదనుకొని నాగిరెడ్డి పైకి పోయినాడు. బ్రతికుండుంటే అవమానాలతో దినం దినం చస్తా ఉండేవాడు. ఏందో ఏమో, ఈ కాలం పిల్లల్ని నమ్మాలంటే వణుకు పుడతా ఉండాది. చదువులకని పోవుడు, చెత్త పనులన్నీ చేసుడు. అమ్మీ, మన సిరి కూడా ఇట్టాగే చేస్తా ఉండదా ఏమీ? అదే జరిగితే ఆడ నాగిరెడ్డి మాత్రమే పోయినాడు. ఏడ మనందరూ ఊరేసుకోవాల్సిన పరిస్థితి వస్తాది. ఎంద్రమ్మా, రోజులు బాగాలేవు. నవ్వుతూ మాట్లాడుతూనే
నవ్వుల పాలు చేసి నట్టేట ముంచుతా ఉన్నారు. మన పిల్లకి ఆ ఆలోచన రాకముందే మన ఆలోచనలకి పదును పెట్టాలా. అమ్మి, సిరి పట్నానికి ప్రాజెక్టో పెసరట్టో అని పోయినాది. కారణం అదేనా, లేక ఇంకేమైనా ఘనకార్యాలు ఎలగబెట్టాలని పోయినాదా? ఇంద్రమ్మ తెలుసుకోవాలి. రేయ్, అమ్మా, రేయ్, వెంటనే హైదరాబాద్ పో. సిరి నువ్వు కంట గమనిస్తా ఉండు. అది ఎప్పుడు ఆడికి పోతా ఉందో, ఎవరితో మాట్లాడుతా ఉందో కనుక్కో. తేడా వస్తే నాకు ఫోన్ చేయి. ఏంది? అట్నే అమ్మా. రేయ్, ఈ విషయం అన్నకు తెలియకూడదు. జాగ్రత్త. అట్నే అమ్మా. ఎందుకింద్రమ్మా కొండారెడ్డికి తెలియొద్దంటుండవు? అన్నకి కూతురి మీద చాలా నమ్మకం అమ్మా. చెప్తే ఒప్పుకోడు. పైగా మనది కూడా అనుమానమే. ఆ అనుమానమే నిజమైన రోజున మనమే అన్నకి చెబుతాం. ఇక్కడే ఇక్కడే ఆపండి ఆపండి. ఏమైంది బావా? ఆ అమ్మాయి మళ్ళీ కనిపించిందా? లే సూర్య, తనకి నిజంగా నీల గురించి తెలుసుంటుందా? తన మాటలను బట్టి చూస్తే తెలుసనే అనిపించింది. ఎలాగైనా ఆ అమ్మాయిని పట్టుకుని నీల ఆచూకీ తెలుసుకోవాలి బావా. ఎలా పట్టుకుంటాం సూర్య? తన పేరు తెలీదు, ఎక్కడుంటుందో తెలీదు. ఎక్కడని వెతుకుతాం? ఇప్పుడు
మనకున్న ఏకైక ఆధారం ఆ అమ్మాయే బాలు. కాబట్టి తను ఎక్కడున్నా కనిపెట్టి తీరాలి. అదే ఎట్టా? ఆ, నిన్న తను కనిపించిన ఏరియాకే వెళ్ళి వెతుకుదాం. ఆ అమ్మాయి ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండుంటుంది. కాబట్టి ఆ ఏరియాలో వెతికితే తను మళ్ళీ కనిపించే అవకాశం ఉంది. నిజమే సూర్య, ఇప్పుడు మనకి అంతకుమించి వేరే మార్గం లేదు. సరే పదండి వెళ్దాం. హాయ్ సిరి. హాయ్ 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 హాయ్. హాయ్. ఏమేం బయలుదేరదామా? సంజయ్ రాలేదు కదా, సంజయ్ వచ్చాక వెళ్దాం. ఆ ప్రాజెక్ట్ మొత్తం కలెక్ట్ చేసావా? డేటా అంతా కలెక్ట్ చేశాను. అందరం గేదర్ అవ్వగానే క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే. ఐఎమ్ సారీ. రియల్లీ ఐఎమ్ సారీ.
నిన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ రోజు సారీ చెప్తే సరిపోతుంది అనుకుంటున్నావా? నేను ఆవేశంలో నీతో మిస్బిహేవ్ చేశాను. కానీ నేను ఇంటికెళ్ళాక ఆలోచిస్తే నాకు అర్థమైంది నేను తప్పు చేశానని. యాక్చువల్గా నా మెంటాలిటీ అలాంటిది కాదు. నా ఫ్రెండ్స్ రెచ్చగొట్టడంతో ఏదో ఆవేశంలో నోరు జారా. అరే మామా ఏంట్రా ఇది? అసలు తప్పంతా వీడిదే. వీడి మాటలకు రెచ్చిపోయి నేను అంత చీప్గా బిహేవ్ చేశాను. తర్వాత చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. నిన్నంతా నాకు నిద్ర కూడా పట్టలేదు. అరే మామా ఏంట్రా ఇది? ఆపరా, ఇదంతా నీ వల్లే. నిజానికి నేను ఆడవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తాను, కానీ షార్ట్ టెంపర్ వల్ల నేను కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను. సారీ. ఏదో సరదాగా ఆట పట్టించాలనుకున్నాను, కానీ తెలియకుండానే ఇష్యూ సీరియస్ అయిపోయింది. ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది. అనవసరంగా నేను హర్ట్ చేశాను. ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్. ఇట్స్ ఓకే. నీకు నువ్వుగా తప్పు తెలుసుకున్నావు, అది చాలు. చాలదు. నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం నువ్వు నాకు ఇవ్వాలి. వాట్? ఐ మీన్ మీకేదో రకంగా హెల్ప్ చేసే ఛాన్స్ నాకు ఇవ్వాలి. నాకే హెల్ప్ అవసరం లేదు. నువ్వు అలా అనద్దు ప్లీజ్. నువ్వు నాకు అవకాశం ఇస్తేనే నన్ను క్షమించినట్టు. రియలీ ఐ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్. మేమేదో ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చాం, అది పూర్తి కాగానే వెళ్ళిపోతాం. అయితే ఆ ప్రాజెక్ట్ విషయంలోనే నేను మీకు హెల్ప్ఫుల్గా ఉంటాను. ప్లీజ్ డోంట్ సే నో, ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ రోజు నుంచి నన్ను కూడా మీ ఫ్రెండ్స్ లిస్ట్లో చేర్చుకుంటారా? హాయ్, ఐఎమ్ అక్షయ్. దిస్ ఇస్ సిరి. నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఫ్రెండ్షిప్లో థ్యాంక్స్లు ఉండవు. ఓహ్ సారీ. సారీస్ కూడా ఉండవు. ఇప్పుడు నేను చాలా రిలాక్స్గా ఫీల్ అవుతున్నాను. జస్ట్ మినిట్.